రాజకీయాల్ని కాచి వడబోసిన సీనియర్లు వారు 2 సార్లు 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేసిన వారు 2024 ఎన్నికల్లో భంగపడ్డ నాయకులు అలక వహించిన పార్టీ కోసం పాన్పు దిగారు. అధికారంలోకి రావడంతో తమ సీనియారిటీకి గుర్తింపు దక్కుతుందని ఆశపడ్డారు. కానీ ఏడాదిన్నర కావస్తున్న సీనియర్లని పక్కన పెట్టేసింది పార్టీ అధిష్టానం. దీంతో మాజీలు అధినేతపై గుర్రుమంటున్నారు. అనుభవం ఉన్న నేతల్ని సైడ్ చేయడానికి కారణాలేంటి? పూలమ్మిన చోటే కట్టులమ్ముకోవాల్సి రావడంపై ఈ సీనియర్లు ఏమంటున్నారు? ఎన్నికలొచ్చినా పార్టీకి ఏ అవసరం వచ్చినా ఒకప్పుడు సీనియర్లే ముందుండేవారు. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తోంది టీడీపీ అధిష్టానం. సార్వత్రిక ఎన్నికల్లోని ఓ ప్రణాళిక ప్రకారం పార్టీలో యువ నేతకు అనుకూలమైన కొత్త తరం నేతలకు టీడీపీ ప్రాధాన్యమిచ్చింది. అప్పటిదాకా హేమా హేమీల్లా చక్రం తిప్పుతూ వచ్చిన సీనియర్లను బుజ్జగించింది. పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యమిస్తామని నచ్చజెప్పి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చింది టీడీపీ అధినాయకత్వం. పార్టీపై అభిమానం, అధినేతపై నమ్మకంతో సీనియర్ నేతలు పార్టీ అధికారంలోకి వస్తే చాలనుకుని పనిచేశారు. అంతా అనుకున్నట్టే జరిగిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీని ఇన్నేళ్లు భుజాన మోసిన సీనియర్లు కరివేపాకుల్లా మారిపోయారట. సీనియర్లకు కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదట కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు. దీంతో చాలా మంది సీనియర్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు అప్పట్లో అధికార పక్షాన్ని కాదని కొందరు టీడీపీకి మద్దతిచ్చారు. కొందరు కుటుంబ సభ్యులతో విభేదించి సొంత పార్టీని పక్కన పెట్టి కూటమిలోకి వచ్చేశారు. ఉదయగిరి నుంచి 4 సార్లు ప్రాతినిధ్యం వహించి వైసీపీలో ప్రాధాన్యం ఉన్న కుటుంబానికి చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరిలో ఒకరు. ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీపై తిరుగుబాటు చేసి సోదరుడైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో విభేదించి టీడీపీలో చేరారు చంద్రశేఖర్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించారు. కానీ రాజకీయ సమీకరణాల్లో చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ దక్కలేదు. ఎన్నికల తర్వాత ప్రాధాన్యమిస్తామంటూ చంద్రశేఖర్ రెడ్డి దంపతులకు అధినేత హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలయ్యాక అధికార పార్టీ మేకపాటిని పక్కన పెట్టేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లో అయినా ప్రాధాన్యం దక్కుతుందని ఆశపడ్డ మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఆయన సతీమణి శాంతకుమారికి నిరాశే మిగిలింది. శాంతికుమారి స్థానంలో మరొకరిని ఉదయగిరి ఎమ్మెల్యే ప్రతిపాదించడంతో అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట చంద్రశేఖర్ రెడ్డి. అన్నదమ్ములను వదులుకుని అప్పట్లో అందలమెక్కించిన వైసీపీకి దూరమై నమ్మి వస్తే అన్యాయం జరిగిందని అనుచరుల దగ్గర వాపోతున్నారట మేకపాటి బ్రదర్. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్ పరిస్థితి అంతకన్నా దారుణంగా మారిందట. ఆత్మకూరు ఎమ్మెల్యే 2 సార్లు గెలిచి బలమైన సామాజిక వర్గం అండదండలున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడిని ఎన్నికల తర్వాత కనీస ప్రాధాన్యం దక్కడం లేదట. పలుమార్లు అధినేతకు చెప్పుకున్నా ఫలితం లేదని తన సామాజిక వర్గం దగ్గర బాధపడుతున్నారట కొమ్మి. ప్రస్తుతం ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఉన్న విభేదాలతోనే కొమ్మి లక్ష్మయ్య నాయుడికి పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. కొమ్మికే కాదు, ఆయనతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీని ఎదుర్కొని 2 సార్లు పరాజయం పాలైన గూటూరు కన్నబాబు పరిస్థితి కూడా అలానే ఉందట. యువనేతతో కాస్త అనుబంధం ఉన్నా పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై కన్నబాబు అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. దీంతో ఆత్మకూరు అసమ్మతి నేతలు కొందరు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై తరచూ అధినేతకు ఫిర్యాదు చేస్తూ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సూళ్లూరుపేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన పరస వెంకటరత్నం గతమెంతో ఘనమన్నట్లు మిగిలిపోయారు. ఎన్నికలకు ముందు టికెట్ కోసం ప్రయత్నించిన పరస రత్నానికి అధికారంలోకి వచ్చాక పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చింది పార్టీ. కానీ ప్రభుత్వం వచ్చినా తమ నాయకుడిని పట్టించుకోవడం లేదని పరసరత్నం అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధినేత సహకారాన్ని అందించకపోగా స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదని పరసరత్నం వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పరసరత్నం సైలెంట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది.
ఉదయగిరి నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సైతం స్థానిక ఎమ్మెల్యేపై గుర్రుమంటున్నారు. విపక్షంలో ఉండగా పార్టీకి అండగా నిలిచిన బొల్లినేని రామారావుకు కార్పొరేషన్ పదవి కూడా దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది మాజీ ఎమ్మెల్యే వర్గం. ఇక జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డితో పాటు నియోజకవర్గాల్లోని మరికొందరు సీనియర్లు సైతం తమకు పార్టీ కనీసం ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి కొత్త రక్తం అవసరమైనా ఇదే సమయంలో పాతవారికి కూడా తగిన గౌరవం ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పాత నాయకత్వాన్ని పక్కన పెట్టడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో అసమ్మతి అంతకంతకు పెరుగుతోంది. దీనిపై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి మరి.